ఆడిషన్స్ అని కానీ టెస్ట్లని కానీ ఇంకా చెప్పాలంటే యమలీలా మూవీ రావడమే కూడా మీరు నా మూవీ జరుగుతున్న షూటింగ్ స్పాట్కి డైరెక్టర్ గారు వచ్చి నన్ను చూసి వెళ్ళారు. సో అంతే. అలీ గారితో మీరు చేశారు అప్పటి వరకు ఆయన కమెడియన్ గానే చేశారు, ఫస్ట్ టైం హీరోగా చేస్తున్నారు, నీ కెరియర్ గురించి ఆలోచించుకో, ఇలాంటి అడ్వైస్ ఇచ్చిన వాడు ఉన్నారా? చాలా మంది అండి. ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు అది అలీ గారికి కూడా తెలుసో తెలియదు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు చాలా మంది ఫేక్ అండి. బాలకృష్ణ గారితో కూడా మీరు కలిసి వర్క్ చేశారు. బాలకృష్ణ గారిది జనరల్గా అంటే ఆయన చాలా పంక్చువల్, ఆయన కోపం వస్తే మాత్రం మామూలుగా ఉండదు అని. సో మీరు వారితో వర్క్ చేశారు. ఆయన గురించి మీరు చెప్పాలంటే, కోపం ఒకరికి ఎప్పుడు వస్తుందంటే వాళ్ళ మనసులో ఎటువంటి కల్మిషం లేకపోతేనే చాలా కోపం వస్తుంది. కరెక్ట్ చెప్పారు. అలాంటివన్నీ ఉన్న వాళ్ళ దగ్గర కోపం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఆ చిన్నపిల్ల మనస్తత్వం అండి. జబర్దస్త్ అందరూ చూస్తారు, అందరూ సరదాగా నవ్వుకుంటారు, కానీ ఒక సినిమా వచ్చినప్పుడు అంత జబర్దస్త్ కామెడీరా అనేస్తారు. అది సినిమాలో ఏం లేదురా జబర్దస్త్ కామెడీ అంటే. రెండింటిని ఎలా చూడాలి? ప్రతి ఇంటికి నన్ను తీసుకెళ్ళి చేర్చిన ఒక షో అయితే అది జబర్దస్త్. ఆ తర్వాతే శ్రీదేవి డ్రామా కంపెనీ చేశాను. నాగబాబు గారు రీఎంట్రీ ఇచ్చారు కాబట్టి అంటే మీ ఇద్దరి కాంబినేషన్ బాగుంటుంది, మీరుంటే కరెక్ట్గా ఉంటుందని చెప్పి తీసుకొచ్చారు. ఇంద్రజ గారు ఆ ప్లేస్లో కూర్చుని జడ్జి ప్లేస్లో వచ్చారు అంటే చాలా మంది, అంటే మీరంటే ఇష్టం ఉన్న వాళ్ళేమో ఇంద్రజ గారు ఎక్కడున్నా మాకు ఇంద్రజ గారు అన్నట్టు, కానీ కొంతమంది మాత్రం మిమ్మల్ని చాలా గౌరవించేసి ఆవిడని ఇక్కడ చూడలేమన్న వాళ్ళు మాత్రం ఇంద్రజ గారికి ఎందుకు ఇది అవసరమా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైనా సరే నన్ను ప్రేమించి అభిమానించే వాళ్ళ వల్లే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. చెప్పే ఆ చిన్న చిన్న విషయాలన్నీ పక్కన పెట్టేస్తే ఈ షో ఎంతమందికి లైఫ్ ఇచ్చింది, ఎంతమంది కుటుంబాలకి ఈరోజు ఆధారంగా నిలబడి ఉంది. ఒక సీన్కి ఇది సూత్రాల దగ్గర తీసేసేయాలి అంటే తీసేస్తాం, కానీ మీరు మాత్రం ఎప్పుడూ అది వేసుకుని ఉన్నారు. దాని తర్వాత ఎప్పుడు తీసింది నేను చూడలేదు యాక్చువల్లీ. మంగళసూత్రం ఎంత పవిత్రమో అంత ఇంపార్టెన్స్ దీనికి కూడా మా మమ్మీ ఇస్తారు. ఇది వచ్చేసి మహాలక్ష్మీదేవి కోసం పెట్టడం అనేసి మా అమ్మ చెప్తారు. ఓకే, ఇక్కడ కొంచెం పెట్టి ఇక్కడ కొంచెం పెట్టాలి అంటారు. ఇక్కడ ఉంటారంట లక్ష్మీదేవి. ఈ రుద్రాక్షకి ఏదైనా స్పెషల్ ఉందండి యాక్చువల్లీ? ఇది వారాహి అమ్మవారిదండి. అవునా? ఎక్కడ తీసుకున్నారు? అది చెన్నైలో అండి. అవునా? సో ఎవ్రీ పంచమి నేను వెళ్ళి దండం పెట్టుకుంటాను. సో ఆయన దృష్టి తగలకుండానా ఏమో మరి చేసుకొని ఇచ్చారు. నమ్మితే దేవుడు, నమ్మకపోతే రాయి. అంటే ఈ రోజుకి అమ్మాయికి చదివించాలన్నా కూడా అమ్మాయికి చదవక్కర్లేదు అన్న ఫ్యామిలీస్ ఈ రోజుకి ఉన్నాయి. వాళ్ళకున్న ఆస్తిలో అమ్మాయికి సమానంగా ఇవ్వాలన్నా ఈ రోజుకి అమ్మాయి కదా వెళ్ళిపోయేది అత్తారింటికి, మన సొత్తు కాదు, మన సొమ్ము కాదు, మన పిల్ల కాదు అని ట్రీట్ చేసేవాళ్ళు ఇంకా ఉన్నారు. దీని గురించి ఎంతో మంది మాట్లాడారు. అవును, ఇప్పుడు మనం మాట్లాడడం వల్ల ఏమైనా మారుతుందా అండి? వాళ్ళకి వాళ్ళే గొంతెత్తి మాట్లాడాలి. ఎవరి సమస్యని వాళ్ళే మీ గొంతులు నొక్కేస్తున్నారంటే నొక్కిన వాడి పీక నొక్కి మరీ మాట్లాడండి. అమ్మాయి జీవితంలో ప్రేమ, పెళ్ళి, పిల్లలు అనేది చాలా పెద్ద టర్నింగ్ పాయింట్. వన్స్ ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ అల్టిమేట్గా అమ్మాయి జీవితం చాలా రూయిన్ అయిపోతుంది. జస్ట్ మనం అసలు ఒక మాటలో చెప్పలేము ఆ బాధని. మీకు ఎప్పుడన్నా అసలు ఇప్పటి మెచ్యూరిటీ కనుక అప్పుడు ఉంటేనా నా లైఫ్ ఇంకెంత బాగుండేదో, అది అనిపించని వ్యక్తి అంటూ ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు కదండి. ఏదో ఒక విషయంలో మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది. మామూలుగా చెప్పలేదండి పెద్దలు గుడ్డిది అని. ప్రేమ అనే ఒక విషయంలో మాత్రం ఆ ఎదుట ఉన్నవాడు తప్పుడు మనిషి, వీడి వల్ల నన్ను బాగా వాడుకుంటున్నాడు, వీడు నన్ను ఈ నడి రోడ్డు మీద నిలబెట్టి వెళ్ళిపోతాడు అంటే వాడి గురించి ఎన్ని రకాలుగా మనకు తెలిసినా కూడా మళ్ళీ వెళ్ళి ఆ గొయ్యలోనే పడ్డమే ప్రేమ. నిజానికి ఏ మనిషి మార్చలేరేమో. ఐ థింక్ సో. మనిషిని పక్కన పెట్టండి, మగాడినైతే అస్సలు మార్చలేమండి.
నిజంగా ప్రేమించే అమ్మాయిలు మాత్రం It's a good వాళ్ళు point. కోరుకునేదంతా ఏంటంటే ఏదో కొంచెం టైం కేటాయించు, కొంచెం ఎక్స్ట్రా టైం ఇస్తే ఎక్స్ట్రా హ్యాపీనెస్ అండ్ 4 మంచి మాటలు. ఆడవాళ్లలో కూడా మామూలుగా లేరు ఇప్పుడు. మనం ఎవరిని సపోర్ట్ చేసి మాట్లాడడానికే లేదు, మామూలుగా లేరు ఇప్పుడు. నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మోయ్